జ్యోతమ్మా, ఏడవకమ్మా. నీకు మీ నాన్న సంగతి తెలిసిందే కదా. ఎందుకత్తయ్య, మా నాన్నకి నా మీద మాత్రం ఎందుకింత ద్వేషం? అయ్యో, అది ద్వేషం కాదమ్మా. వాడికి మీ అమ్మ మీద ఉన్న ఆశ. 24 ఏళ్ల క్రితం మన ఊరి వైద్యులు, అదే మన శివాలయం పూజారి, వాళ్ళ అబ్బాయి పెళ్లికి ఊరు జమీందారు కాబట్టి పెళ్లి పెద్దగా మీ నాన్న వెళ్ళాడు. మాంగళ్యం మీ చేత్తో తీసి ఉన్నాయి. మాంగళ్యం ఇవ్వాల్సిన చేతులతో తన అందానికి మైమర్చిపోయి తన మెళ్ళో తాళి కట్టేశాడు. అయ్యా, మీరేం చేస్తున్నారు? ఏంటిది? ఎంత పని చేశారయ్యా? నేను ఆశపడి పిల్లని అడుగుదాం అనుకున్నప్పుడు మీరు ఈ పెళ్లి నిర్ణయించారు. ఏం దిగులు పడకండి, నేను తన్ని మహారాణిలా చూసుకుంటాను. అన్న మాట ప్రకారం తన్ని మహారాణిలా చూసుకున్నాడు. ఒంటి మీద కనీసం ఒక ఈగను కూడా పడనివ్వలేదు. అంతెందుకు, ఒకరోజు అందరి కళ్ళు కప్పి మీ అమ్మని లేపుకెళ్ళిపోవడానికి ఆ పూజారి కొడుకొచ్చేశాడు. కోపంలో మీ నాన్న వాడిని చితకబాది వాడికి స్పృహ లేకుండా చేసేశాడు. ఎంతో ఆశగా పెళ్లి చేసుకున్నాడు గనక ప్రసవంలో నువ్వు పుట్టగానే తను చనిపోయేసరికి మీ నాన్న తట్టుకోలేకపోయాడమ్మా. తనతో పాటు నన్ను పూర్తి చేయండి రా. అంతఃపురం వారసురాలు యువరాణి కోసమైనా మీరు ధైర్యంగా ఉండాలి కదా. ఆ పిల్ల గురించి మాట్లాడకండి, దానివల్లే నా ఈశ్వరు నాకు దూరం అయిపోయింది. తన మీద పెంచుకున్న ప్రేమ నీ మీద కోపంగా మారిపోయింది. కొద్ది రోజుల్లో మావయ్య గారి మనసు మారిపోతుంది జ్యోతి. నువ్వు దిగులు పడకుండా నిద్రపో, సరేనా? బాసు, మీకో విషయం తెలుసా? ఈ అంతఃపురం కట్టేటప్పుడు మా తాతకి తాతే ఇక్కడ మేస్త్రిగా పనిచేశాడు. బుద్ధి లేనేదవా, కాంపౌండ్ వాళ్ళు ఇంత పెద్దదిగా కడతాడా? రేయ్, ఏంట్రా ఇసిరేసిన బ్యాగ్ కనపడడం లేదు? బాస్, 10 కేజీల బంగారం బాస్. ఏదో కష్టపడి సంపాదించిన వాళ్ళు అంత ఎమోషన్ అయిపోతున్నా, ముందు బ్యాగ్ ఎతకరా. మీరు ఇక్కడేం చేస్తున్నారా? అన్నా, నేను ఇక్కడ పెట్టిన బ్యాగ్ కనపడడం లేదన్నా. దాన్ని టిక్ టాక్ సరళకు తీసుకెళ్ళింది. అదెందుకు అడుగుతున్నా? ఓరి దొంగ మహాలారా, ఎవరు లేనప్పుడు అంతపురంలో దొంగతనానికి వచ్చారా? అయితే ఎవరు లేరన్నా. రండి, మీ పని చెప్తాను. అన్నా, నీకు కావాలంటే గుండు కొబ్బరి నూనె కొనిస్తాను. అంతా ఆ కాలంలో చేసిన వైరింగ్ బాబు. ఎప్పుడు ఎవరికి షాక్ కొడుతుందో అని భయంగా ఉంది. అలాగే మేడం, నేను చూసుకుంటా. తమ్ముడు ప్లంబర్ చెప్పినట్టు 5 రోజుల్లో పని పూర్తి చేస్తావుగా? అయ్యో, వాళ్ళ తాత ముత్తాతలే మన బంగ్లాలో పనిచేశారు, వాళ్ళకి తెలీదా? ఒక ఎలక్ట్రీషియన్ బాడీని ఎంత ఫిట్ గా మెయింటైన్ చేస్తున్నాడో చూడండి. మీరు ఉన్నారు పప్పు సుద్దలాగా. పప్పు సుద్ద ఏమా? ఎవరైనా కొట్టారా? నీ ఒళ్ళంతా వాచిపోయి ఉంది. ఎక్సైజ్ సార్. ఇవన్నీ ఒరిజినలా? ఒకసారి నొక్కి చూడండి మేడం. షాక్ కొడుతుంది. వాడు నొక్కు అన్నప్పుడు కూడా నేనేం ఫీల్ అవ్వలేదు, కానీ దానికి నువ్వు రియాక్షన్ ఇచ్చావు చూడు, దానికి నా గుండె పీసులైపోయింది. నడవండి. చొక్కా బాబా, ఆ బాక్స్ లేవు. రాఘవతో వచ్చారా? పోరా. ఈ బోడుగుంటోడికి బుర్ర లేదు, బొచ్చు లేదు, ఈజీగా మోసం చేసి పారేయచ్చు. అభిషేకం అంటే సలూన్ వైపు తొంగి చూడవా? జాగ్రత్త, తల్లో పిచ్చుకుని గూడు కడతాయి. మిమ్మల్ని ఆవిడ ఎగతాళి చేసింది కదా, నా కోపం వస్తుంది బాస్. అది ఇలా నవ్వుతూ చెప్తావా? నా బ్యాగ్ కొట్టేసి నన్నే ఎగతాళి చేస్తావా? మణి, దీంతో టైట్ చేయరా. ఏడ్రా, నిన్న పనులు పిలిస్తే రానని పెద్ద ఫోర్స్ కొట్టు. అది దొంగతనం వదిలేద్దాం అనుకుంటున్నా. ఏంటి ఈరోజు ఏం చెప్పినా నమ్మేస్తున్నారు? రాఘవా, అందుకే నీ దగ్గర పని నేర్చుకుందాం వచ్చానబ్బా. సూపర్ రా, నువ్వు రావడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఉండబోయే 5 రోజుల్లో తను ఎలాగైనా లైన్ లో పెట్టాలి. ఒక ఐడియా ఇవ్వరా? అప్పుడు 4 రోజులు టైం ఇస్తాను. అట్లాడుకురా, ఐడియా ఇవ్వరా? ఒక కవిత రాసివు బాబా. కవిత? నాకు రాదే, చాలా కష్టం. అందుకే కదా ఐడియా ఇచ్చింది. రే, నీకు రాని ఒక విషయాన్ని ఓ అమ్మాయి కోసం రప్పించి చేస్తే నీ లవ్ అప్పుడే అర్థమయ్యేది. మ్యాటర్ ఇదా? ఇది మంచి ఐడియా లాగే ఉంది. ఆలోచించడం మొదలెట్టాడు, రాసి పడదొబ్బితే. ఆడి కవిత కోసం ఆలోచించట్లా, ఎలా రాయాలా అని ఆలోచిస్తున్నాడు. దానికి 5 రోజులు పట్టుద్ది. ఆలోగా మన బ్యాగ్ కొట్టేద్దాం రా. ఏ రాఘవా, ఏంటి ఇలా వచ్చావు? అంతపురంలో అన్నిటికీ ఆలినాలు నేనే కదా, ఇప్పుడు ఎలక్ట్రికల్ వర్క్, అందుకే. థాంక్ గాడ్. కొంచెం ఈ టేప్ రికార్డర్ రిపేర్ చేసి పెట్టగలవా? ఎక్కువ డ్యామేజ్ అయినట్టుంది. కుదిరితే చేసి పెట్టు, లేదా వేరే మనిషిని చూసుకుంటా. రిపేర్ చేస్తానులే గానీ, అంత ముఖ్యమైనది ఏముంది ఇందులో? మా అమ్మ వాయిస్. నేను పుట్టిన తర్వాత మా అమ్మని చూడలేదు, దీని ద్వారానే ఆవిడ వాయిస్ వింటున్నా. ఓ, అదే విషయం. సరే ఇవ్వు జ్యోతి, నేను రిపేర్ చేస్తాను. థ్యాంక్స్. ఉండి ప్యాక్ చేస్తా.
చిన్నతనంలో మన స్కూల్ చదువుకున్నంత జ్ఞాపకం ఉందా? 8th చదివేటప్పుడు నీ పక్కనే కూర్చునేదే మంజు. తను ఆ సోడా బుడ్డి రమేష్ లవ్ చేసి పెళ్లి చేసుకున్నారంట. 10th అప్పుడు నీతో పాటు చదివిందే ఉమా, తను నా ఫ్రెండ్ బాలు కూడా లవ్ మ్యారేజ్ అంట. లేదే, ఉమా ఎవరో దేవరాజన్ పెళ్లి చేసుకుని యూకేలో సెటిల్ అయింది. FB లో పెట్టింది. ఉమా విడిగా లవ్ మ్యారేజ్, నా ఫ్రెండ్ బాలు విడిగా లవ్ మ్యారేజ్. ఈ మ్యాటరే కన్వే చేయాలని నీతో ఏదో మాట్లాడాలనిపిస్తోంది, కానీ ఏం మాట్లాడాలో తెలియట్లా. సరే ఇదిగో, జాగ్రత్తగా రిపేర్ చేయి ప్లీజ్. నేను లైన్ లో పెడతానన్న నమ్మకం వచ్చేసింది. ఏంటి? దీన్ని రిపేర్ చేస్తాను అన్నా. పిలిచావా? లేదే. పిలిచావా అనుకున్నా. సరే పర్లా, నేను నాతోనే మాట్లాడుకుంటా. ఏంటా సౌండ్? అన్నపోతే ఏదైనా ఈంతుందా ఏంటి? ముక్కులో ఉన్న వెంట్రుకంత బాడీయే ఉంది వీడికి, వీడు ముక్కుతో గురకెడతాడు. రేయ్ లేరా, రేయ్ రేయ్ లేవరా, లేవరా, టైం 12 అవుతోంది, డ్యూటీకి పోదాం పద. బాస్ అర్ధనిద్రలోంచి లేపితే అర్ధ ఆయుష్ అంట, మీకు అల్ప ఆయుష్. ఎల్లి ముందు అప్పసగిన పక్షి పదం పూసుకొని. ఎవరు? ఎవరది? ఎవరిని అడుగుతున్నాగా? ఏం చేస్తున్నావు జ్యోతక్క? జ్యోతి పో! అమ్మా వెళ్ళిపో, ఇక్కడ నుంచి అవుతూ. అమ్మా పో! నీ టేప్ రికార్డర్ రిపేర్ చేయడం పూర్తయింది. పాటలు బాగా వినిపిస్తున్నాయి. ఇప్పుడే చెక్ చేసి చూడవా? ఇదిగో. తర్వాత చెక్ చేస్తాలే, ఇవ్వు. ఏ జ్యోతి, మొట్టమొదటిసారి ఒక కవిత రాశాను, బాగుందో లేదో ఒకసారి చదివి చెప్పవా? ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలియదా నీకు? కవిత ఇప్పుడు మాట్లాడితే ఏ జ్యోతి? రేయ్ ఇదే స్టోర్ రూమ్. ఆ టిక్ టాక్ పెంచితే అన్ని వస్తువులు ఇక్కడే దాస్తుంది. అన్న ఇంకాసేపట్లో పెద్ద లక్షాధికారి కాబోతున్నాడు. ఎవరికా అన్నా? నిన్ను లేపి తప్పు చేశాను రా, పట్టుగా. అమ్మా కరుమారి, మమ్మల్ని కరుణించు. ఇప్పుడు హలో ఎవరో వస్తున్నారా? హలో, అరే సిగ్నల్ దొరకడం లేదే. ఈ మనకి ఎప్పుడు వస్తాడో అర్థం కావడం లేదే. ఇక్కడ వాస్తు బాగలేదు. ఇంకోసారి గొరకెడితే ముక్కులో ఏళ్ళు దొప్పుతా, జాగ్రత్త. మరైతే సైలెంట్ గా నిద్రపోను బాస్. నీ టార్చర్ తో నన్ను సావ దొబ్బుతున్నావురా, లేచురారా. దేవుడా, ఎవరు డిస్టర్బ్ చేయలేదు. ఇక్కడేం చేస్తున్నావురా? అంటే నీ కంపెనీ పేరు డోర్ మీద రాస్తున్నాడు బాబా, నీకు పబ్లిసిటీ అవుతుంది కదా. నువ్వు ఇంకా నిద్రపోలా? మనసు అదోలా ఉందిరా. ఏ నువ్వు చెప్పినట్టే కవిత రాసి ఇవ్వడానికి ప్రయత్నించా, తను తీసుకోకుండా వెళ్ళిపోయింది. ఏది ఆ కవిత చూపించా? రామ్మ మరదలు, నీ బావ పక్క సింగిల్. అదిరింది కదరా, రా వెళ్ళిచ్చేద్దాం. ఇద్దాం బావా, కానీ ఇది ఇవ్వడానికి ముందు తన మనసులో ఉన్నవో లేదో తెలుసుకోవాలి కదా. అది మనం ఎలా తెలుసుకోవడం? అదే చూడు, నీకున్న బ్రెయిన్ కి అదిరేట్ ఐడియా వస్తుంది, నువ్వు వెళ్ళి ఆలోచించు.
బాస్ ఏంట్రా కవిత చక్కగానే ఉంది వెళ్ళి ఇచ్చేవచ్చుగా. రేయ్, కవిత రాది అది ఆ పిల్ల చదివింది అనుకో మనందరిని తన్ని తరిమేస్తుంది. అందుకే వాడిని దారి మళ్ళించి పంపించా. ఇంకో 2 రోజుల వరకు ఇటువైపు రాడు. డోంట్ డిస్టర్బ్. ఐడియా వచ్చేసింది రా, పద వెళ్దాం. ఈ రోజు మాత్రం నీకు ఎందుకు వెంటనే వస్తుంది. రారా వెళ్ళి టెస్ట్ చేద్దాం. బటర్ బిస్కెట్. రాఘవా రే బామర్ది చూసావా, నా పేరు చెప్పగానే డిస్టర్బ్ అయింది. అంటే తన మనసులో నేనున్నాననే అర్థం. దావ కొడితే ఎవరైనా డిస్టర్బ్ అవుతారా? ఏంటి ఒక ముల్లే ఉంది? ఓ టైం 12 అయిందా? ఇంకా నిద్రపోలేదా? చిట్టి బాబు బాబా చూసావా, చిట్టు బాబు అనగానే నీ ఫిగర్ భయంకరంగా డిస్టర్బ్ అయింది. ఎవడ్రా వాడు? రే నీ ఫిగర్ మ్యాన్ అంత మొగుడు రా. చిట్టు బాబు దొల్ల కూడా దూపం వేస్తుంటే మేము ఇప్పుడే వచ్చేస్తాం. వాడి సంగతి తర్వాత చూసుకుందాం. చూడరా తను నిద్రపోయే అందం చూస్తుంటే నా మనసులోని కవిత పొంగుకొస్తోంది. ఏది కొంచెం చెప్పు చూద్దాం. నీకు నిద్ర రావట్లేదా? మరదలు. రే కవి గారు కళ్ళు మూసారు, మనం వెళ్దాం పద. ఏమా ఏంజలు, అది నా పెళ్ళం రూమ్ కదా. గ్యాప్లో ఈ టింబర్ డిపోకి ఎక్కడేం పని? తాకితే షాకే కొట్టేలా నీ సోకుతో మిస్టర్ చిట్టి బాబు సార్, నేను మీతో కొంచెం మాట్లాడాలి. తను నా క్యాండిడేట్. ఇకపై మీరు తనని డిస్టర్బ్ చెయ్యనేకూడదు. ఏంట్రా నా డైలాగులన్నీ నువ్వు చెబుతున్నావు? నేను తలుచుకుంటే నీ కాంట్రాక్ట్ ని ఇప్పుడే క్యాన్సిల్ చేసి పారేయగలనని నీకు తెలుసా? తెలీదు. ఇప్పుడు చెప్తున్నాను విను. నేను తలుచుకుంటే ఇప్పుడే నిన్న ఇంటి నుండి తరిమేయగా. తరిమి కొడతారా? ఇంకెప్పటికీ నన్ను ముట్టుకోకండి. ఎప్పటికైనా ఒక పిల్లికి కూడా నా ఫీల్ అర్థమవుతుంది. నేను మాణిక్యం, నీకోసం దెయ్యం వేషంలో వచ్చాను. సరే రా త్వరగా. దేవుడా, కళ్ళకు కనిపించే త్వరలో ఎవరు లేరు. కరుమారమ్మ ఈసారైనా కరెక్ట్ గా తలుపు తెరుచుకోవాలి. ఏమైందిరా? బాస్ చిన్న చువ్వ మీకు లక్కే కాదు, ఎవడో ఒకడొచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. పెద్ద ఇనప చువ్వ, దీంతో కెలికేయండి. ఈశ్వరా, బాస్ ఎవరో ఏమంటున్నారా? అయ్యో తెరవండి బాస్, లోపల ఇరుక్కుపోయిందిరా. అయ్యో త్వరగా తెరిచి చావకపోతే ముద్దెట్టుకుంటారా? సింహం నోట్లో సువ్వు ఇరుక్కుందిరా. మేకం దరిద్రంగా ఉంది. కనీసం యాక్టింగ్ అయినా సరిగ్గా చేయరా. చూసే వాళ్ళకి భయం కలగాలి. అది ఇంట్లో రెయిన్ కోట్ కప్పుకొని తిరుగుతున్నా. ఇల్లు పేరుగా ఇక తెర్రు. కరెక్ట్. రెయిన్ నీ బాస్ రే అటువైపు చూడరా. నేను ఇక్కడ దాక్కుంటాను. వెళ్ళరా. రగులుతోంది మొగలి పొద టడంటడైన్ మొగల మారి కన్నయ్యదా. పాపం బాస్, ఎవరు ఆవిడ కూడా నాలాగా నిద్రపోలేదనుకుంటా. దసపల్లాలో రూమ్ బుక్ చేసిస్తాను, నిద్రపోయి వస్తారా? రబ్బర్ నోరు నువ్వు. హలో మిస్టర్, ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ మీరు ఏం చేయబోతున్నారో చూద్దామని వచ్చాం సార్. ఓ నేను ఇక్కడికి వచ్చి దాక్కుంటానని మీరెలా కనిపెట్టారు? మరీ గట్టిగా మాట్లాడకండి, ముగ్గురు కలిసి ఇరుక్కుపోగలం. ముగ్గురు ఇరుక్కుపోతామా? అయ్యో, ఈ వీడియోకి లైక్లు అదిరిపోతున్నాయి. ఈ మూట మూవ్ అయ్యేలా అనిపించట్లేదే. ఏమా మీ దగ్గర ఫోన్ ఉందా? ఉంది సార్. ఇదిగోండి. నీ నెంబర్ ఆ బండదానికి తెలియదుగా. నా వాయిస్ ఆవిడ కనిపెట్టేస్తుంది. అందుకని ఆవిడ నీ నోటుకొచ్చిన బుతులు తిట్టు. ఏంటిది కొత్త నంబర్లా ఉంది? హలో, నీ నోట్లో యాసిడ్ పొయ్యా? రామకృష్ణ అని పాడుకోవాల్సిన వయసులో రగులుతోంది మొగలపోత కావాలా నీకు? ఎవడ్రా నువ్వు? నేను ఎవరినైతే నీకెందుకే? నువ్వు మళ్ళీ టిక్ టాక్ లో వీడియో పెట్టావనుకో, నీ నోట్లో బాంబు పెట్టి పారదొబ్బుతా. రే నాతో పెట్టుకోవద్దు. నా చేతికి దొరికవంటే చంచవురా. ఇనపచో కనపట్లా. లోనుందరా. తెలివిగా లోనకు తోసారా? తలుపులోనికి కాదురా, నా లోనకి. ఎవరి దగ్గర? మాణిక్యం. మాణిక్యం, మాణిక్యం బాగున్నావురా? మాణిక్యం బాగున్నానక్క, మీరు ఎలా కనిపెట్టారు? వయసైన గుంటనక్కకి మీసం గీసినట్టు మొహం. నీ కాకి ఇంకెవరికుంటుంది? మోడర్న్ డ్రెస్ లో నువ్వు అచ్చం దెయ్యం లాగే ఉన్నావు. రే నేను దెయ్యంతో ఒక్క టిక్ టాక్ కూడా చేయలేదు. నీకు ఓకేనా? నాకు మీతో కలిసి వీడియో పెట్టాలని ఆశక్క. టిక్ టాక్ లోకంలో నువ్వు ఒక నయనతారా. ప్రేమ పిచ్చాచి, ప్రేమ పిచ్చాచి, మనసు కుశలం పర్వాలేదు. ప్రేమ పిచ్చాచి. గుమ్మడికాయ గుంటనక్క ఒకటైపోయారే. ఇక నా అప్పు ఎలా తీరుస్తాను?
ఎందుకు మీరు ఏడుస్తున్నారు సార్? మీకు ఇనప చెవు గుచ్చుకుందా? నా బాధ బయటికి చెప్పుకుంటే సిగ్గుచెట్టు బాబు. కనిపెట్టేశా. ఏంటి? మీ ఆవిడికి తెలియకుండా ఇంకో అమ్మాయిని మీరు లైన్ లో పెట్టారు. కరెక్టా? నేను ఇంకా నా పెళ్ళాన్ని లైన్ లో పెట్టేదయ్యా. మే ఐ హెల్ప్ యూ? ఐ విల్ ఆల్సో హెల్ప్ యూ. ఇట్స్ ఓకే. నేను ఇంకా నీతో ఆడుకోను. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. గో అవే. చెప్పాను కదా, గో అవే. చాలు. డాడీ, ఏంటమ్మా ఇది? నేనేం చేయలేదు డాడీ. ఆ జ్యోతినే. ఎవరు జ్యోతి కానా? కాదు, ఇది వేరే జ్యోతి. అప్పుడప్పుడు తను ఇలాంటి పనులే చేస్తోంది. జ్యోతియా? నువ్వేం భయపడక, నేను చూసుకుంటా. సారీ అయ్య గారు, ఎలక్ట్రికల్ వర్క్ కోసం తిన్నర్ కొనుంచాం. ఆ రూమ్ లోకి పాప వెళ్లి మీద పోసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదయ్యా. లేదు లేదు, ఇందులో మీ తప్పేం లేదు. ఇదిగో అంతా దీనివల్లే. డివోర్స్ అప్పుడు పిల్లని నేను చూసుకుంటానని అల్లుడు గారు చెప్పారు. ఇదిగో ఇదే కోర్టులో గొడవ పడి నా పిల్లని నేను చూసుకుంటానని తీసుకొచ్చింది. నువ్వు ఇంత కేర్లెస్ గా ఉంటే అల్లుడు గారు మన గురించి ఏమనుకుంటారు? లేదు మావయ్య, నేనెప్పుడు ఇంకేం మాట్లాడుకో. నువ్వు పిల్లని పెంచే లక్షణాన్ని మేమందరం కళ్ళారా చూస్తున్నాగా. కొంచెం స్లిప్ అయి ఉంటే షాలు ప్రాణాలకే ప్రమాదం అయ్యేది. మాట్లాడుతుంది. సారీ అను. అల్లుడు గారు నేనేమిటి ఏ టైంలో ఉన్నట్టుండి? ఏం లేదు అత్తయ్య, నాకు యూకేలో ఒక ఏజెన్సీలో ఆపర్చునిటీ వచ్చింది. అందుకే ఇక్కడ బిజినెస్ లన్నీ వైండప్ చేసి అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. వెళ్లే ముందు ప్రాపర్టీ, ఎంటీ డాక్యుమెంట్స్ అన్ని షాలు పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసి ఆ సాగుతో ఒకసారి పాపను చూసి వెళ్ళిపోదామని వచ్చాను. అయ్యో, రేపు బయలుదేరి వెళ్ళాలి. షాలు కోసమైనా ఓ 2 రోజులు ఇక్కడ ఉంటే బాగుంటుంది. అయ్యో, ఫ్లైట్ రేపే అత్తయ్య, వీలు పడదు. ఇక్కడ ఏవేవో జరుగుతున్నాయి డాడీ. ఎవరు నేను చెప్తే నమ్మట్లా. అమ్మా నీతో ఉండనివ్వట్లా. అమ్మతో నేను హాస్టల్ కి పోయి చదువుతానని చెప్తా.